ముక్తకంఠంతో ముల్లోక సంచారి అయిన నాథుడుకు ఆహ్వానం పలికినాడు. అప్పుడు నాథుడు ప్రతి నమస్కారం చేస్తూ, ఓ మునుపుంగవరా, నాదొక్క చిన్న మనవి. కేవలం సంకల్ప మాత్రము చేతనే ముక్కోటి దేవతలను మహా ప్రసన్నం చేసుకోవాలని తమను ఈ యజ్ఞం ఎందుకొరకు చేయుచున్నారు? యాగాదక్షులెవరు? యాగ ఫలితమును స్వీకరించి కలియుగాన్ని రక్షించేది ఎవరో తెలుసుకునవచ్చా అని. అప్పుడు ఆ యొక్క గురువంతా అంటున్నారు, నారద, కలికాలమున మానవులు కుక్షుమరులై విషయలోలురై కర్మలను ఆచరించలేరు కదా. అందుకే అర్చన, ప్రార్థన, దర్శనముల చేత భక్తుల యొక్క మనోభీష్టములను నెరవేర్చి వారిని పాపముల నుండి విముక్తి చేయడానికే ఈ యొక్క యజ్ఞాన్ని ప్రారంభించినాం. దీనికి త్రిమూర్తులందరినీ కూడా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. అప్పుడు నాథుడు ఒక్కసారి అని చెప్పేసినవాడు. ఎందుకు నారదా అవుతున్నా అంటే, ఏమి లేదయ్యా, ఈ యొక్క ఇప్పుడు ఈ కలియుగమున మనకు సత్వ రజ తమో గుణములు ప్రధానం కదా. అందులో సాత్విక గుణము ఎవరికైతే ఉన్నదో వారినే, ఆ ముమ్మూర్తుల్ని పరీక్షించి వారిని యజ్ఞానికి ఆహ్వానించండి అని తెలిపారు. సరే అలాగనే కాని నారదా అంటూ, సరే మాలో ఎవరిని పంపుందో మీరే తెలుపోయా, మీరే చెప్పండి నారదా అని అందరూ వేడుకున్నారు. ఇంకెవరు? అగో అక్కడ కూర్చున్నాడు కదా భృగు మహర్షి, ఆయన పంపండి. ఆయనకు ఆయన పాదంలో ఉన్న నేత్రంతో సప్త పాతాలలో జరిగే విశేషములన్నీ కూడా ఆయన గ్రహించగలడు. ఆయనే ఈ యొక్క బృహత్ కార్యము చేయగలడు, ఆయన్నే పంపండి అని చెప్పేసి మరి ఆ యొక్క భృగు మహర్షిని ఒప్పించి పంపించారు. ఆ భృగు మహర్షి వెళ్తున్నాడు.